అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండు కుటుంబ సభ్యులకు పబ్లిక్ కాంట్రాక్టులు కట్టబెట్టడంపై ప్రాథమిక విచారణ జరపాలని సీబీఐని సుప్రీంకోర్టు ఆదేశించింది. జస్టిస్ విక్రమ్నాథ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు వెలువరించింది. 2015 జనవరి నుంచి 2025 డిసెంబర్ వరకు పబ్లిక్ వర్క్స్ కాంట్రాక్టులు, వర్క్ ఆర్డర్లపై దర్యాప్తు చేయాలని ఆదేశించింది. 16 వారాల్లోగా ప్రగతి నివేదికను తమకు సమర్పించాలని సీబీఐకి సూచించింది. నేటి నుంచి 2 వారాల్లో సీబీఐ ప్రాథమిక విచారణ నమోదు చేసి చట్ట ప్రకారం ముందుకు సాగాలని జస్టిస్ నాథ్ స్పష్టం చేశారు. ఈ కేసు విచారణ సందర్భంగా గత 10 ఏళ్లలో అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమా ఖండు కుటుంబ సభ్యులకు చెందిన 4 సంస్థలకు సుమారు 1270 కోట్ల విలువైన ప్రభుత్వ కాంట్రాక్టులు దక్కాయని పిటిషనర్లు తెలిపారు. సేవ్ మోన్ రీజియన్ ఫెడరేషన్, వాలంటరీ అరుణాచల్ సేన అనే స్వచ్ఛంద సంస్థలు ఈ మేరకు పిటిషన్ దాఖలు చేశాయి. సీఎం కుటుంబ సభ్యుల యాజమాన్యంలో ఉన్న కంపెనీలకు అనేక కాంట్రాక్టులు కేటాయించారని పిటిషనర్ల న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదించారు. ఈ పిటిషన్ కావాలని వేశారని అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం తరపున హాజరైన న్యాయవాది చెప్పారు. ఈ పిల్లో పెమా ఖండును, పెమా ఖండు తండ్రి దోర్జీ ఖండు, రెండో భార్య రించెన్ డ్రెమా, ఆయన మేనల్లుడు సేరింగ్ తాషీలను ప్రతివాదులుగా చేర్చారు.